ఈరోజు మునగాకు కారం చేస్తున్నా. దానికోసమైతే మునగాకు తీసుకొని నీట్‌గా కడిగి వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పచ్చిశనగపప్పు అండ్ మినపగుండ్లు వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ధనియాలు అండ్ జీలకర్ర వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసి అది వేడైన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్ మీద మనకి కారానికి సరిపడా అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్ మీద మునగాకు అండ్ కొంచెం కరివేపాకు డీప్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న పప్పులు, మిరపకాయలు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న మునగాకు, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలనమాట. అంతే మునగాకు కారం రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్.